గౌరవనీయులు పెద్దలు వెంకటేష్ గారు అప్పుడు మాకు ఈ కాలనీలో మేము ఇక్కడ వాకింగ్ వచ్చేవాళ్ళం. ఇక్కడ పైన అక్కడ ఏదో తెలియని యోగా చేసుకునే వాళ్ళం. అప్పుడు ఒక యోగా మాస్టర్ ఉంటే బాగుండని చాలా ఏళ్ళ కింద ఆలోచించి అప్పుడు వెంకటేష్ గారు పరిచయం అయ్యి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మన పెద్దలు చెప్పినట్టు ఇది నాది కాదు, హెచ్ఎంటి హిందూ దేవాలయ సంస్థది ఈ కళ్యాణ మండపం. అప్పుడు 88నే ఒక లారీటికేసిన దీనికి. అట్లా ఈ గుడికి ఎంతో మనం చేయడం జరిగింది. అయితే ఆనాటి నుండి కూడా ఇప్పటి వరకు ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి చాలా చక్కగా అప్పటి నుండి నిర్వర్తిస్తున్నాడు. ఆయన ధ్యానంలోనే మునిగిపోయాడు. ఈ కార్యక్రమాలనే ఆయన ఎన్నుకొని 23 ఏళ్ళ కింద పరిచయం అయ్యి మరి అప్పుడు సెక్రటరీతో ఇది ఇప్పించాను. అంతే, నా సాయం అంతే ఇది. కాబట్టి మన నరసింహస్వామి గుట్ట దగ్గర ఒక ఎకరా ల్యాండు ఇద్దామనుకున్నాం. అది సారు మరి కొద్దిగా ముందుకు రాలేకపోయింది. అక్కడ పెట్టినుంటే ఇంకా ఎవరన్నా బీమారి ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని నాకు ఉండేది. అది మిస్ అయింది. తర్వాత మళ్ళీ ముందటికి అవుతుందేమో చెప్పలేము. మన అయింది మధ్యలో ఒక ఎకరా ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు మన ఎమ్మెల్యే గారు. మంచి సంతోషం. అది అయిందంటే ఇంకా అక్కడ మంచిగా ఉంటుంది. ఖాళీ ఇదేమో యోగా చేపిస్తారు, అక్కడనేమో అన్ని క్రియలు చేపించడానికి బాగుంటుందని ఆలోచన. అదేవిధంగా మరి ముఖ్యంగా మీకు ఒక విషయము, షుగరు బీపీలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం యోగాకో లేకపోతే ధ్యానంకో వస్తాం. అవి వచ్చినాక సచ్చినవు. రాకముందు నుండి ప్రయత్నం చేసుకుంటే అవి రాకుండా ఉంటాయి. ఇది ఒకటే నా మనవి. కాబట్టి రోజు వస్తే ఆరోగ్యం ఉంటుంది, రాకపోతే అనారోగ్యాల పాలై హాస్పిటల్ పాలవుతాం. నా మిత్రులు ఎంతోమంది ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటుండే. ఆ వెంకటేష్ గారు రెగ్యులర్ యోగాకు వచ్చి ఆ టాబ్లెట్లే బంద్ అయిపోయినాయి వాళ్ళకు. ఆ విధంగా చాలా ఎంతోమందికి మేలు చేసిండు ఆయన, ఎంతోమందికి ఉపయోగపడ్డాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు మన సుభాష్ పత్రిజీ గారిని పరిచయం చేసిండు ఒకసారి. మన మున్సిపల్ గ్రౌండ్లో 5,000 మందితో ఆయన మీటింగ్ పెడుతుండు. ఆయన పక్క కూర్చోబెట్టిండు నన్ను, యోగ సార్. నువ్వు మటన్ తింటావా అని అడిగిండు. అంటే తింటా అన్న. అబద్ధం ఎందుకు చెప్పాలి మనం? అబద్ధం అనేది రాదు. తింటావా అంటే తింటా అన్న. బంద్ చేయన్నాడు. అంటే ఇప్పుడే బంద్ చేయడం కష్టం జరా, మా తెలంగాణలో జాతరలు అవి ఇవి అవుతాయి, అవన్నీ సరే టైం వచ్చినప్పుడు బంద్ చేస్తా అని చెప్పాను. లేదు ఇప్పుడే బంద్ చేయన్నాడు. సరే ఆయనకు మాకు కొద్దిగా ఇది అయింది. నీ భక్తులందరూ 5,000 మంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగంటే అందరు తింటామని లేపారు. అంటే నిజమే ఒప్పుకోరు ఆ భక్తులు అందరూ. మీరు కూడా అందరూ నిజంగానే మనం ఒప్పుకోవాలి. కానీ దానివల్ల నష్టం కూడా ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పినప్పుడు వినలే నేను. ఎందుకంటే అప్పుడు వినలే. అరే మనం వినం కదా, అప్పుడు బాగుంటాం కదా, మన ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు వినం, ఎంత చెప్పినా వినం కూడా. ఇప్పుడు కూడా చెప్తున్నా వినం. కాబట్టి అది మనకు దెబ్బ తగిలినప్పుడు, బాధ కలిగినప్పుడు అప్పుడు వింటాం. అప్పుడు నేను సుభాష్ పత్రి గారు చెప్పినప్పుడు వినలేదు. కాబట్టి ఆయన అట్లే చెప్తాడు, ఏం జబర్దస్త్ చేస్తుండే అనుకున్నా. ఏది మా ఎందుకు బంద్ చేయాలి అనుకున్నా. ఇప్పుడు నేనే ఆటోమేటిక్ దానికి దూరం అవుదామని చూస్తున్నా. కాబట్టి ఆ విధంగా ఆయనతో నాకు సంబంధం ఉన్నది అప్పుడు మా యోగ సార్ ద్వారానే. ఈరోజు ఆయన పెద్ద కర్తాల్లో అంత పెద్దది కట్టిండు. అందరికీ సంతోషం. మీరందరూ కూడా ఇంత చక్కగా టైం కేటాయించి అందరు పెద్దలు చెప్పిన మాటలన్నీ విని కొద్దినన్నా మారుతామన్నమాట. మనం రోజు ఏదో చెప్తుంటే అన్నీ రోజు ఒక తాగుబోతాడు కలిస్తే రోజు తాగంటే ఒకరన్నా తాగుతాం. అయితే ఇలాంటి చెప్పిన వాళ్ళు ఇలాంటి దారికి వెళ్తాం. గుడికి వెళ్తుంటే గుడి దారి వెళ్తుంది. అట్లా ఇవన్నీ మనం వింటూ ఉంటే కొద్దినన్నా మార్పు వస్తుంది మనిషిలో. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఈ అవకాశం ఇచ్చి ఇంత ఓపికతోని మీరందరూ ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసినందుకు మరి వెంకటేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.